నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఘనంగా వీడ్కోలు సమావేశం మున్సిపల్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికిన చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి కేతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులతో పాటు బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సన్మానించిన వ్యాపార సంఘం నాయకులు మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ఈ నెల 26తో ముగియనున్నందున ఈ రోజు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు తమ పదవీ కాలంలో తమ వార్డుల్లో గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రోత్సాహంతో తమ వంతుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా మారుతున్న సందర్భంగా ప్రస్తుత కౌన్సిలర్లు తిరిగి కార్పొరేటర్లుగా ఎంపికై పదవులు చేపట్టి మంచిర్యాల పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం రేపు రాబోయే 26తో 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు వీడ్కోలు సమావేశం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి పనుల భాగంగా మంచిర్యాల పట్టణంలో కౌన్సిలర్లు కూడా పార్టీలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే ఇంకా ముందుకు సాగాలని, మంచిర్యాల పట్టణ ప్రజలను అభివృద్ధి పదంలో వారు తీసుకోవాలని కోరుకుంటూ ఈ 5 ఏళ్ల కాలంలో మరి కౌన్సిలర్లంతా పార్టీలకు అతీతంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళ వార్డులోనే కాకుండా కౌన్సిల్ సమావేశంలో కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించి మరి మంచిర్యాల పట్టణంలో చేయగలిగినంత సాయం మేము చేయగలిగినాము. వారికి తోడ్పడినందుకు గౌరవ కౌన్సిల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల లోపల మంచిర్యాల పట్టణం
కార్పొరేషన్గా తీర్చిదిద్దుకునే రోజుల సమయంలో మరి కొత్తగా వచ్చే కార్పొరేషన్లు కూడా ఈనాటి ఈ కౌన్సిలర్ అంతా మళ్ళీ వాళ్ళు కార్పొరేటర్గా ప్రజల మన్నలు పొంది రావాల్సిందిగా వాళ్ళను కూడా అభినందిస్తూ మరి రాబోయే మంచిర్యాల కార్పొరేషన్ లోపల మంచిర్యాల పట్టణ ప్రజలు అన్ని సౌకర్యాలు పొందుతూ అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి పథంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈరోజు మంచిర్యాల పట్టణానికి అద్వితీయమైన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి తీసుకొచ్చి వారు కట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల మంచిర్యాల పట్టణము మంచిర్యాల నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వసతులు సేవలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు. అలాగే మంచిర్యాల పట్టణ ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని దాదాపు 10-15 కోట్ల రూపాయలతో అధునాతనంగా తీర్చిదిద్ది తెలంగాణలోనే ఇటువంటి మహాప్రస్థానం లేదనే విధంగా మరి దాన్ని వారు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానివల్ల పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలందరూ ఇక్కడి ఈ శ్మశాన వాటికి లోపల వసతులన్నీ వాళ్ళు పొందగలుగుతారు. అలాగే మరి మంచిర్యాల పట్టణంలో వీధి కూడా ఎంతైతే ఇరుకుగా రోడ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా విశాలంగా చేసి ప్రజలకు పార్కింగ్ ప్రాబ్లం లేకుండా వ్యాపారస్తులకు వ్యాపారం బాగా నడిచే విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా మరి ఎమ్మెల్యే గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేసినారు. దానివల్ల ప్రజలందరికీ ఎంతో సౌకర్యం కలుగుతుంది. 190% ప్రజలు దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూడడానికి ముచ్చటగా ఉంది. ఇంకా వారు దాంట్లోనే ఎక్కడైతే రోడ్లు డెవలప్మెంట్ చేస్తారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఉద్దేశము, అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేసేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా మంచిగా తీర్చిదిద్దాలనే వారి సంకల్పము. దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, తప్పదు. ఎందుకంటే కొంత లాభం పొందాలన్నప్పుడు కొంత నష్టాన్ని కూడా భరించాలి. కొంత వెలుగు రావాలంటే ముందు చీకటి ఉండాలి. కాబట్టి మనం దాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేయాల్సింది కోరుతూ మరి ఈ అభివృద్ధిలో మా మున్సిపల్ కౌన్సిలర్ అంతా ఎమ్మెల్యే గారికి తోడు నీడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ నెల 26 తారీఖు మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ 20 తారీఖున ముగుస్తున్నందున ముందస్తుగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నందు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి కౌన్సిలర్కు ప్రతి 30 వార్డు కౌన్సిలర్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారి శ్రమకు మించి అందరూ వారి వార్డులలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజలకు సేవ చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ మున్సిపల్ మొత్తం రాష్ట్రంలోనే దేశంలోనే కరోనా మహమ్మారి చేయదగింది. అత్యంత భయంకరమైన వ్యాధిని భయపడకుండా గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి వారి వార్డులలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పది. ఎందుకంటే మా యొక్క సమయంలో ఇలాంటి మహమ్మారి రావడం చాలా బాధాకరం. అయినా కూడా వారి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి కౌన్సిలరు ప్రతి ఒక్క వారి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెడిసిన్స్ కానీ ఇలా మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇలా సోడియం హైపోక్లోరైడ్ కానీ అదేవిధంగా బ్లీచింగ్ చేయడం కానీ ఇలా శుభ్రంగా ఉంచడం కానీ వారి యొక్క ఇళ్లల్లో కరోనా పేషెంట్ను వారి సేవలకు సొంత మున్సిపల్ సంబంధం లేకుండా వారి యొక్క సొంత ఖర్చుతో కూడా సేవలు అందించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ 26 తారీఖు కౌన్సిలే కాకుండా ఒక మున్సిపాలిటీ కూడా చివరి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మున్సిపాలిటీ కాకుండా ఇలా నస్పూర్ను ఇలా మంచిర్యాల అదేవిధంగా హాజీపూర్లో కొన్ని మండలాలను కలిపి కార్పొరేషన్ దిశగా తీసుకెళ్ళడం జరిగింది. కావున ఇది చివరి సమావేశం, మున్సిపల్ సమావేశం. ఈ యొక్క అభివృద్ధి కోసమే, కేవలం అభివృద్ధి చేస్తే కార్పొరేషన్ అయితే అభివృద్ధి ఎక్కువ జరుగుతున్న ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్పొరేషన్ దిశగా తీసుకుపోవడం జరిగింది. చూస్తుంటే ప్రజలు గమనించండి, ఎమ్మెల్యే గారు మంచిర్యాలలో ఎప్పుడు శ్మశాన వాటిక ఇంతవరకు లేదు. ఇలా ప్రజలు ఇబ్బంది కలుగుతున్నారని చెప్పి ఒక శ్మశాన వాటిక భారీగా ప్లాన్ చేసి 4 ఎకరాల భూమి 4 కోట్లతోటి ఒక శ్మశాన ఏర్పాటు చేయండి. ఈ యొక్క అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తా రామసుధ రెసిడెన్సీలో సిపిఐ శత జయంతి ఉత్సవాల జిల్లా సదస్సును నిర్వహించారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో సమానత్వం సాధించడం కమ్యూనిస్టులతోనే సాధ్యమని, సోవియట్ రష్యా ఏర్పాటైన తర్వాత ప్రపంచానికి తెలిసిపోయిందని అన్నారు.
తెలంగాణ ప్రజానీకాన్ని నైజాం పాలకుల బానిసత్వం నుండి విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ ప్రభావం సుభాష్ చంద్రబోస్ మీద ఉంది, ఆ ప్రభావం రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఉంది, ఆ ప్రభావం అనేక మంది జాతీయోద్యమంలో అగ్రగాములుగా ఉన్నటువంటి పోరాడినటువంటి వారిలో ప్రపంచంలో ఒక నూతనత్వం, ఒక మార్పు, సామాజిక మార్పు రావడానికి దోహదపడుతున్నది ఆ దేశం అని చెప్పి భావించారు. సమానత్వం అనేది ప్రపంచంలో సామాజిక వ్యవస్థలో ఏ దేశమైనా అవసరమన్న గుర్తింపు సోవియట్ యూనియన్ ఏర్పాటు తర్వాత 1917 ఏర్పాటు తర్వాత ఈ దేశం, ఈ ప్రజలు ఈ రకంగా బ్రతకటానికి వీల్లేదు. మన దగ్గర భారతదేశంలో కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నా కూడా నైజాం రాష్ట్రం కానీ ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రం కానీ మనం భూస్వాములను చూసాం. భూస్వాములు ఏ రకంగా వ్యవహరిస్తారు, పెత్తందారులు ఏ రకంగా వ్యవహరిస్తారు, ధరలు ఏ రకంగా వ్యవహరించారు చూశాం తప్ప యూరప్లో బానిసత్వము వ్యక్తిత్వం లేదు. యూరప్లో బానిసత్వం అంటే ఒక ఎద్దును కొని అమ్ముకునే రకంగా ఆ బానిసత్వం ఉంటుంది. ఎద్దు నా సొంతం, పశువు నా సొంతం, నేను అమ్ముకోవచ్చు, ఆచుకోవచ్చు. నా దగ్గర ఉన్న బానిసల్ని ఇంకొకరికి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అలాంటి బానిసత్వం మన దేశంలో చూడలేము. భూస్వాములు, పెత్తందారులు, ఫ్యూడలిజాన్ని చూశాను తప్ప బానిసత్వాన్ని, అలాంటి బానిసత్వాన్ని చూడలేదు. ఆ రకంగా మొదట ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ 1925 కాన్పూర్ డిసెంబర్ 25 అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా నిర్ణయించినటువంటి చరిత్రలో రాసినటువంటి అంశం. కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని చీల్చిన వ్యక్తులు, సిపిఎంగా ఏర్పడ్డ వ్యక్తులు, సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ 1920లో తాష్కంట్లో రష్యాలో ఏర్పడ్డదని చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు నిర్ణయం చెప్తున్నారు. వారు వాళ్ళ రీతిలో 100 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చేశారు. కానీ రష్యాలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కాదు అని చెప్పాడు. కొంతమంది వ్యక్తులు బ్రిటన్లో ఉన్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్ సమావేశానికి, ఉద్యమానికి తోడ్పడ్డ బ్రిటిష్ కమ్యూనిస్టులు ఉన్నారు. అంటే బ్రిటిష్ రాజ్యం కాబట్టి బ్రిటిష్ కమ్యూనిస్టులు కూడా మన పార్టీకి దోహదపడ్డారు. అట్లాగే జర్మనీలో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆ రకంగా తాష్కంట్ కేంద్రంగా ఉన్నారు తప్ప అది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కాదు అని చెప్పి ప్రకటించారు. విడిపోయినటువంటి ఇవాళ సిపిఐ ఎంఎల్ కూడా మొన్న 100 సంవత్సరాల మన ఉత్సవాల్లో వారి జనరల్ సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. ఆయన భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావం వారు కూడా
1925 డిసెంబర్ 25 కాన్పూర్లో ఏర్పడ్డదని చెప్పేశారు. సిపిఎం తప్ప. బహుశా మేము వారి నుంచి విడిపోయాం కాబట్టి, పేరెంట్ ఆర్గనైజేషన్ నుంచి విడిపోయాం కాబట్టి దాన్ని భిన్నంగా ఆలోచించాలేమో, కానీ చరిత్ర మాత్రం కాన్పూర్లో ఏర్పడేది ప్రధాన కమ్యూనిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి అక్కడే ఈ కాన్స్టిట్యూషన్ని నిబంధనల్ని రూపొందించుకున్నటువంటి, అక్కడే ప్రధాన కార్యదర్శిగా ఎస్వి ఘాటే గారు మొదటి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి స్థితి. ఆ జోలికి ఇంకా వెళ్ళాల్సిన పని లేదు. ఏ పరిణామాలు అప్పుడే కామ్యూనిస్టులు, డెమోక్రేట్స్, ప్రజాతంత్రవాదులు, దేశ పురోభివృద్ధిని కాంక్షించేవారు దేన్ని వ్యతిరేకించారు, ఏది ఉండకూడదు, రాకూడదు ఈ దేశానికి అనుకున్నారో అలాంటి శక్తులు ఇవాళ దేశంలో రాజ్యం వెళ్తున్నారు. జర్నలిస్టులు సామాజిక వైద్యులని అభివర్ణించిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి సమాజంలో జరుగుతున్న దురాగతాలు, అన్యాయాలు, అక్రమాలను నిర్భయంగా నిగ్గు తేల్చేది కేవలం ఒక్క జర్నలిస్టుకే సాధ్యమని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామ్యం, మీడియా బాధ్యత అనే అంశంపై జర్నలిస్టులతో సమావేశమైన సెమినార్లో ఆయన ప్రసంగించారు. విలేకరులు సమాజానికి విజ్ఞానాన్ని పంచాలని, తప్పులను ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని అన్నారు. ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా వార్తల సేకరణ చేయాలని అన్నారు. డిజిటల్ మీడియా రంగంలో ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్ల పాత్ర ప్రాముఖ్యమైందని అన్నారు. కొంతమంది వారి స్వలాభం కోసం నిజ నిర్ధారణ లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, విలువలతో కూడిన జర్నలిజాన్ని చేయాలని సూచించారు. ప్రజలలో మీడియాపై అభద్రతా భావం ఏర్పడిందని, సరిచేసుకునే బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టుపై ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు భాగాలుగా నిర్వహించుకున్నాం. ఒకటి నేను చెప్పేది, రెండు మీరు చెప్పేది. ఏమిటి మీ ఆలోచనలు, ఏమిటి మీ భావాలు, ఏమిటి మీ సమస్యలు, ఇది ఇంటరాక్షన్. ఇవాళ ఈ సదస్సుకు ఇచ్చిన అంశం ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర. అందరికీ తెలుసుకుంటా మీడియా పాత్ర. అసలు ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో 3 రంగాలు ఉన్నాయి. అది లెజిస్లేచర్, చట్టసభలు, 2 జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, 3 ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం. కానీ ప్రజాస్వామ్యంలో మీడియా 4th స్టేట్ అని చెప్తున్నారుగా, ఇంతకు చెప్పారుగా. 4th స్టేట్ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ఈ 4వ స్తంభం మనం చర్చించుకునే, మనం చదివే, మనకు మార్గదర్శకంగా ఉన్న మన రాజ్యాంగంలో ఎక్కడ ఇది లేదు. 4th స్టేట్ అనే 4వ స్తంభ ప్రస్తావన బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన రూపొందించినటువంటి రాజ్యాంగంలో 4th స్టేట్ మాట ఎక్కడ లేదు. మరేమిటి 4th స్టేట్? ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్న దేశాలు డెమోక్రటిక్ దేశాలు ఉంటాయి.
ప్రజాస్వామ్య దేశాలకే రాచరిక వ్యవస్థలకి అవకాశం లేదు. డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఎన్నుకోబడి కాన్స్టిట్యూషన్ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19 ప్రపంచ దేశాలన్నింటా ఆర్టికల్ 19 అంటే అన్ని కాన్స్టిట్యూషన్స్ లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 19 ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలు దాదాపు 194 వరకు సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటా ఆర్టికల్ 19 అంటే ప్రపంచంలో స్ఫురణకు వచ్చేది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఎందుకు మన రాజ్యాంగం ఈ పత్రికా స్వేచ్ఛ అన్న పదాన్ని ఎందుకు రాయలేదు అనేది అందరికీ, అంటే ఈ పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉండకూడదని నిరోధించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు నిరోధించాడు? సభ్యులు రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సభ్యులు అత్యధిక భాగం దేశ స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ రూపకల్పనలో పత్రికల ప్రస్తావన ఉండాలా. అప్పుడు మీడియా, అప్పుడు ప్రెస్, ఇప్పుడు మీడియా అయింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. కాబట్టి ఆ రెండు మీడియా అంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్. బాబాసాహెబ్ దానికి కారణాలు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలు మోగుతున్న సమయంలో ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పేర్కొనబడే మీడియా వ్యవస్థ మనగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న దశలో మనం ఇవాళ దాన్ని చర్చించుకోవాలనుకోవడం అన్ని రకాలుగా సమంజసం. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం మన మీడియా వ్యవస్థను పేర్కొన్నా అది ఎక్కడ నీకు రాజ్యాంగంలో కానీ ఇంకెక్కడ కానీ పొందుపరచబడిన అంశం ఉండదు. కానీ ఆ ప్రజాస్వామ్య మనగడకు నిజంగా అది ఆ వ్యవస్థ నిలబడడానికి ప్రధాన కారణంగా ఉంటూ దాన్ని నిలబడుతున్నది ఈ మీడియా వ్యవస్థనే. భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక ప్రాథమిక హక్కు ద్వారా మనం ప్రజల హక్కులను కాపాడడానికి బాధ్యతను మనం తీసుకున్నాం. దాని మీదనే ఇవాళ ప్రజాస్వామ్య మనగడ అనేది నిలబడి ఉన్నదనే విషయం మనకు తెలుసు. అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మనగడ ప్రమాదకరంగా మారుతుందనే విషయంలో మనం చర్చించి ఆ అంశాన్ని ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యతను గుర్తెరిగిన మంచిర్యాల జిల్లా శాఖ సెమినార్ ఒకటి నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. నిజానికి మీడియా అకాడమీ ఏర్పడిన లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు వృత్తిలో వస్తున్న ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించడం, అట్లాగే వివిధ అంశాల పట్ల జర్నలిస్టులకు ఒక సమగ్రమైన ఆలోచన దృక్పథాన్ని ఇచ్చి వారిని ఈ సమాజాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనే బాధ్యతతోటి మీడియా అకాడమీ ఏర్పడింది. కానీ తర్వాత అకాడమీ ఏర్పడిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు దాని బాధ్యతను సక్రమంగానే నిర్వహిస్తూ వచ్చిన తర్వాత క్రమంలో అది ఒక రాజకీయ సంస్థగా మారి పక్కదారి పట్టిన విషయం మనకు అందరికీ తెలుసు. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్లో బీసీ సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్తో కలిసి విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు అదనంగా దుప్పట్లు, బ్లాంకెట్ల సరఫరా ప్రభుత్వ పరంగా అనుమతి లేనందున జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని దాతల నుండి దుప్పట్లను సేకరించి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడుతూ ఇష్టపడి చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ సంక్షేమ అధికారి దుర్గా ప్రసాద్, హాస్టల్ వార్డెన్ మోహసిన్ తదితరులు పాల్గొన్నారు. మోసిన్ గారు ఎక్కడ చదివారో నాకు తెలియదు, హాస్టల్లో చదివారు లేదు. హాస్టల్లోనే చదివారు, మేడం హాస్టల్లో చదవలేదు.
నేను హాస్టల్లో చదువుకున్నాను. మీరు బీసీ హాస్టల్లో ఉన్నారు, నేను ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాను. అప్పట్లో ఎస్సీ హాస్టల్ ఉంటుండే, బీసీ హాస్టల్ ఉంటుండే, తర్వాత ఎస్టీ హాస్టల్ కంటే ముందు డిఎన్టీ అని ఉంటుండే. డిఎన్టీ హాస్టల్ నుండి ఎస్టీ హాస్టల్ కన్వర్ట్ అయింది, అక్కడ ఉండి చదువుకున్నాను. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో, బీసీ హాస్టల్ అంటే మంచి పిల్లలు ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి క్రమశిక్షణ ఉంటుంది. బీసీ హాస్టల్లో సీట్ రావాలా అని ప్రయత్నం చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దేంట్లో చేస్తారు? ఎస్సీలో చేస్తారు. ఇప్పుడు కూడా బీసీలే బాగున్నాయా? బీసీలోనే మంచిగా వస్తుందా? మన భోజనం బీసీలోనే మంచిగా పెడతారా? పిల్లలు క్రమశిక్షణగా బీసీలోనే ఉంటారా? కాబట్టి మేము అప్పుడైతే బీసీ హాస్టల్లో లేదు, అప్పుడు పోటీ పడేది. అప్పుడు బీసీ హాస్టల్ వరకు పోటీ ఉండేది, సీటు దొరకదు. ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది, కానీ లక్షపేట లాంటి చోట్ల 11 మందే ఉంటారు. దండేపల్లి హాస్టల్లో 11 మందే ఉన్నారు కదా. అంటే కాంపిటీషన్ లేదు. అంటే ఇప్పుడు హాస్టల్స్ వేరేవి బాగుపడ్డాయి, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం చేంజ్ అయింది. నేను ఎస్ఎస్సి 82 ఇంటర్మీడియట్, తర్వాత 80 అంటే ఈ శాఖలో పుట్టలేదు. మీ హాస్టల్ పుట్టలేదు. 80లో నువ్వేం చదువుతున్నావా? అప్పుడే కాబట్టి ఎప్పటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పుడు మా నాన్న అంటే రైతు, వ్యవసాయం చేసేవాడు. మీ నాన్నలు ఏం చేస్తారు? అందరు వ్యవసాయం చేస్తారు. 8 ఎకరాలు ఉంటుందా బిడ్డ? 7 ఎకరాలు ఉంటుందా? వెరీ గుడ్. మీకు ఎంత ఉంటారు బిడ్డ? సరే, ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా మన నాన్నలు, మన అమ్మ కూడా వ్యవసాయానికి పోతారు కదా, పోతారా లేదా? మరి మన అమ్మ నాన్న వ్యవసాయం పోవాలంటే ఎన్ని గంటలు లేస్తారు? పొద్దున్నే 5 గంటలకు అయ్యే లేస్తారు. ఇల్లు ఊపుకుంటారు, సాపు చదువుకుంటారు కదా, నీళ్లు తెచ్చుకుంటారు. అప్పుడే ఇక వంట చేయడం స్టార్ట్ చేస్తారు. 7:30 కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు పొలాలకి. అంటే అప్పుడే అన్నం వండుకొని సర్ది కట్టుకొని వెళ్ళిపోతారు కదా. పొలం పోయినాక ఏం చేస్తారు? ఎడ్లను కొట్టుకుపోవాలి, నాగలి చేయాలి కదా. ఆ తర్వాత నాగలి కంటే ముందు పలుపు పారా తీసుకొని అదంతా క్లీన్ చేయాలా కదా. ఇప్పుడు నీకు 18 ఏళ్ళు ఉన్నాయి కదా, 16 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళు ఉన్నాయి, 19 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు. అంటే మీ వయసు పిల్లలు ఆల్రెడీ వ్యవసాయం నేర్చుకొని ఉంటారు ఇప్పటికీ కదా. మీ అమ్మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు లేచి రాత్రి పడుకునేదాకా పనులు చేసుకుంటూ పొలం పని పోయి వచ్చినాక మళ్ళీ ఇంటి పని కూడా వాళ్ళే చేసుకోవాలి కదా, వేరే ఎవరు ఉండరు కదా. అదంతా చేసుకుంటూ మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు? వాళ్ళు మీతో పాటు మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ఉంచుకుంటే మీరు బర్రెలు కాయటము, పశువులు మేపడము, నాగలి చేయటము, వ్యవసాయం పళ్ళు చేయటము, అవి పారా పలుకు పట్టుకొని చేస్తుంటారు కదా. అవన్నీ చేయకుండా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు వాళ్ళు? మేము కష్టపడుతున్నాం, మేము పడుతున్న కష్టం మా కొడుకు పడద్దనే కదా ఇక్కడ దాకా పంపించింది కదా. ఇప్పుడు వాళ్ళు పని చేస్తుంటే ఎట్లా చెమట కారుతుంటారు? నువ్వు చెమట కారే పని ఏమైనా చేస్తావు కదా. ఇక్కడ పొద్దున్నే లేస్తావు, ఫ్రెష్ అయిపోతావు, ఆంటీలు టిఫిన్ చేసేస్తారు, టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళిపోతావు అంతే కదా. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేస్తావు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు గ్రామాల్లో మున్సిపల్ వార్డుల్లో గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కోటపల్లి మండలం గ్రామీణ ప్రాంతంలో పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటపల్లి, మల్లంపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ప్రత్యేక అధికారి ఏ పురుషోత్తం నాయక్ హాజరై ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలలో ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో లేకుంటే మళ్లీ గ్రామ, మండల మరియు కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు జిల్లా వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అంశాల మీద ఈరోజు మనం గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం. ఏదైతే ఈ రైతు భరోసా కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంతమంది కూడా మన దగ్గర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే కూడా చేయడం జరిగింది. అందరూ కూడా రైతు భరోసాకు ఎలిజిబుల్ అని అందరూ కదా
అందరికీ ఎలాంటి అపోహ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా అనేది అందుతుంది. అదే మాదిరిగా రేషన్ కార్డులు కూడా వెరిఫికేషన్ కూడా అవ్వడం జరిగింది. ఎవరైతే ఆ లిస్టులో ఇప్పటికి కూడా పేరు రాలేదో మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పాత వారితో పాటు కూడా మీరు అప్లై చేసిన వాళ్ళు కూడా యాడ్ అయ్యి మీకు కూడా రావడం జరుగుతుంది. ఎలాంటి అపోహలకు దారి తీయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ రేషన్ కార్డు అనేది అందుతుంది. అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయినాయో ఏవైతే లిస్టులో చదువుతారో వాళ్ళందరికీ కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 స్కీముల మీద ఎవరు కూడా ఏ అపోహకు ఇది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ను చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా దాంట్లో పాల్పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా చుట్టుపక్కల ఉన్న ఈ స్కీములే కాదు, ఆరోగ్యాలు కూడా మీరు చూసుకోవాలి, పరిసరాలు కూడా చూసుకోవాలి. ప్రతిదీ కూడా మనం కాపాడుకొని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములన్నీ కూడా మనం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పరిధిలోని సింగరేణి ప్రాంతంలోని జీవో 76 పెండింగ్ పట్టాలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం కేతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన పలు వార్డులలో అభివృద్ధి పనులతో పాటు నూతన బస్సు షెల్టర్ నిర్మాణానికి 3 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ముందుగా రాజీవ్ చౌక్ చౌరస్తాలో బస్ షెల్టర్ నిర్మాణానికి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం 10, 16, 22 వార్డులలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టే సైడ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. 3వ వార్డులో చేపట్టే చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్ పనులను ప్రారంభించారు. కాగా బీజోన్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేక్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జంగంకళ, వార్డు కౌన్సిలర్లు ప్రేమలత రాజేష్, కొక్కుల స్రవంతి సతీష్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, గోపతి రాజయ్య, మహాంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, వడ్నాల శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, గోపురాజం తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపురంలో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి 3rd వార్డులో, తర్వాత సైడ్ డ్రైన్స్ మనము 16th వార్డులో సైడ్ డ్రైన్, 22nd వార్డులో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. ఇంకొక వార్డు ఉంది కదమ్మా, 3rd, 22nd, 16th, 4th వార్డు, 10th వార్డు. ఈ 4 వార్డులలో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలు ఈ ప్రాంతంలో ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు ఆ రోజులలో కేవలం ఎలక్షన్స్ కోసము శాంక్షన్ చేయించినారో మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్ గారితో ప్రిపేర్ చేయించి త్వరలోనే శాంక్షన్ కాబోతున్నాయి. మన ఆర్కేపీలో కైతాన్పల్లిలో ఈ మున్సిపాలిటీలో ఈ ఆర్కేపీలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఈ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కొందరు చెప్పినారు, సార్ మాకు మిషన్ భగీరథి నీళ్ళు రావటం లేదని. మీకు ఎక్కడైతే లోటులు ఉన్నాయో దాని గురించి సుమారు 40 కోట్లతోని ఇక్కడ అమృత్ స్కీము శాంక్షన్ కావడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే మీ అందరికీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరందరూ కూడా ఓపిక పడండి. తర్వాత ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ లేవో ఆ సైడ్ డ్రైన్స్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ ఎక్కడైతే నిజంగా అవస్థలు ఉన్నాయో, సీసీ రోడ్స్ లేవు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తూ మనం ఈ కైతాన్పల్లిని, ఆర్కేపీని ఈ రూపు మార్గమే మార్చుకుందామని చెప్పి మీ అందరి ప్రేమ వలన మీరు గెలిపించినారు. మీకోసం సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గంగారాం నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ గత 15 రోజులుగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డు లేని వారిని సర్వే చేశామని తెలిపారు. గంగారాం నగర్ 13వ వార్డులో 450 ఇండ్లను సర్వే చేయడం జరిగిందన్నారు. లిస్టులో ఇల్లు రాని వాళ్లు అధైర్యపడవద్దని, మళ్లీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా తాము బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఇల్లు ఉన్నా కానీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడం సరికాదన్నారు. అలా చేసిన వారి దరఖాస్తు
తిరస్కరించబడుతుందని తెలిపారు. గత టీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రేషన్ కార్డులు వస్తాయని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గుడిసెలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లేని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప పథకాలు అమలు చేశారని అన్నారు. శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాల మేరకు 13వ వార్డులో గ్రామసభ నిర్వహించామన్నారు. గ్రామసభలో ఆయా వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, ఆర్టీఓ, 13వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు గ్రామసభ నిర్వహించడం జరిగింది. గత 15 రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు గాని రేషన్ కార్డు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా సర్వే చేయడం జరిగింది. 450 ఇండ్లకు సర్వే చేసినప్పుడు 13వ వార్డులో ఈ రోజు గ్రామ సభలో కూడా ఎవరైతే ఇల్లు రానోళ్ళు ఆధారపడకుండా ఖచ్చితంగా ఈ మన 13వ వార్డులో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటా. దానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరి పేరు విన్నా అయితే ఇల్లు ఉండి వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అడిగితే మాత్రం అది మన చేతులు ఉండదు. అది కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళు కూడా రిజెక్ట్ అవుతాయి. ఎవరైతే నిజాయితీగా అంటే ఇల్లు లేని నిరుపేదలు అయితే ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే విధంగా, రేషన్ కార్డులు ఇప్పించే విధంగా కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మన శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు కూడా ఆయన ఆదేశాల మేరకు గ్రామ సభ పెట్టేసి కొంతమంది రేషన్ కార్డు లిస్ట్ పేరు రాలేదని చెప్పేసి వాళ్ళు బాధపడితే ఇలా గ్రామ సభ పెట్టి అందరు ఎవరైతే రానుల్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ గంగారాంనాలో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా గుడిసెలే ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవాళ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 12 నెలలు అవుతుంది. ఇలా రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మీ అందరికి మహిళలకు కూడా 2500 పింఛను కూడా ఈ కార్యక్రమం అయిపోయినాక కూడా అది కూడా తొందరలోనే అది కూడా వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి నిరుపేదలు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మన ఏరియాలో సీసీ రోడ్లు కూడా అన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మొన్న ఒక 10 రోజుల క్రితం 70 లక్షల వరకు ఇవాళ మన 13వ వార్డుకు తీసుకురావడం జరిగింది. గాంధీనగర్ నుంచి కనవేరు భీమా ఇంటి వరకు ఇక్కడ హాస్పిటల్ వరకు ఒక సల్లే డ్రైన్ అంటే పెద్ద 3-4 మీటర్లతో పెద్ద డ్రైన్ వస్తుంది. ఆ డ్రైన్ లో మనం ఇక్కడ మన బస్తీలో ఉన్న ప్రతి ఎవరు ఇల్లు కట్టుకున్నా పైప్ లైన్ ద్వారా కాలువల పైపులు వేసుకుంటే ఇక్కడ మనకు కాలువల సమస్య కూడా ఉండదు. ఇంకొక 2 సంవత్సరాలలో మీ అన్ని ఏరియాలలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంపల్సరీ కట్టించి నేను ఇక్కడ మీ అందరికీ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ముగిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఎవరికి లేక చాలా ఇబ్బంది పడడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ వార్డు సభ ఏంటంటే అందరు మా పేరు రాలి అని చెప్పేసి అద్దరిపడద్దు. ఏంటంటే మళ్ళీ సర్వే, మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తే ఎవరు కూడా అధైర్యపడద్దు. దానికోసమే సపరేట్గా వార్డు సభ పెట్టుకుని దానికోసమే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలన్న ఉద్దేశంతో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ప్రతి వార్డులో మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. ఎవరికైతే సర్వే జరిగిందో ఫస్ట్ విడతలు ఏంటంటే ల్యాండ్ ఉంది వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి. ల్యాండ్ లేదు మరి మాకు ఎట్లా అని చెప్పేసి అడుగుతారు మీరు. ల్యాండ్ లేని వాళ్ళకి కూడా సెకండ్ విడతల గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇస్తారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం మార్కెట్ హనుమాన్ టెంపుల్లో అఖిలపక్షం నాయకులు, కుల సంఘాల నాయకులు, వ్యాపార సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపిన వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరిచిపోయాడని, గత 30 ఏళ్లుగా పాలకవర్గం లేక మందమరి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అఖిలపక్షం నాయకులు అన్నారు. మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించేంత వరకు తమ పోరాటం ఆగదని ఎన్నికల సాధన కమిటీ సభ్యులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ నియోజకవర్గ దిశగా మన పట్టణం వ్యవస్థ ఉంది కనుక మేము మొదటి నుంచి దీన్ని లేవనెత్తుతూనే ఉన్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్న కంటే
పని చేసే వాళ్ళు కావాలని చెప్పేసి నాగేష్ గారికి ఇది అభిప్రాయం జరిగింది. ఆయన ఆ ప్రయత్నం సాధిస్తున్నారు. దాంతో పాటు 50-50 పైసలు అది కాకుండా ఊర్మానం అనేది కేతనపల్లి మున్సిపల్ ఆఫీసులో 20 లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్తో కేతనపల్లి మున్సిపల్ ఆఫీసులో నూతనంగా మున్సిపల్ సిబ్బంది, డిప్యూటీ ఈఈ, ఏఈకి, రెవెన్యూ ఆఫీసర్ సిబ్బంది కోసం నిర్మించిన నూతన గదులను మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో కౌన్సిలర్ పదవీకాలం ముగియనున్నందున కౌన్సిలింగ్ సభ్యులు మున్సిపల్ కమిషనర్కు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కేతనపల్లి పట్టణంలో మన మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి 2 గదులు, 6వ రూమ్, 8వ రూమ్ అనేది మనము ఈరోజు కౌన్సిల్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ జనరల్ ఫండ్ నిర్మించిన 2 రూమ్లను కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిల్ అందరూ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. కార్యాలయం దాంట్లో సిబ్బంది ఎక్కువైన తర్వాత కొంచెం వర్క్ చేయడానికి ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతోనే ఇమీడియట్గా జనరల్ ఫండ్ నుంచి శాంక్షన్ చేపించేసి ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు గౌరవ కౌన్సిల్కు, గౌరవ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ నూతనంగా నిర్మించిన గదులు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంత మంచి కార్యక్రమానికి నిర్వహించినందుకు. అలాగే ఈరోజు ఇంకొక 3-4 రోజుల్లో కౌన్సిల్ ముగియబోతుంది. దానిలో భాగంగా కౌన్సిల్ అందరికీ కూడా గ్రూప్ ఫోటో అనేది నిర్వహించడం జరిగింది. అలాగే లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఈ నెల 25వ తారీఖు మన కేతనపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసేసి మధ్యాహ్నం ప్రొవైడ్ చేసే మనము లంచ్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా ఇదే నా ఆహ్వానంగా పిలుస్తున్నాము. కార్యాలయ సిబ్బందికి, అలాగే కౌన్సిల్కి, కౌన్సిల్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా నేను ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మందమరి పట్టణంలోని బస్టాండ్ ఏరియా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి సదానందం ఆధ్వర్యంలో ఊరు మందమరి చెరువుపై వాకింగ్ చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి తెలుపగా వారు సానుకూలంగా స్పందించి బుధవారం మార్నింగ్ వాకింగ్కు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ కోరిన విధంగా ట్రాక్, లైటింగ్, మినీ జిమ్ నిర్మించడానికి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సాయంత్రం వేళలో మద్యం సేవిస్తున్నారని తెలుపగా పోలీసు వారిని కూడా సాయంత్రం వేళలో పెట్రోలింగ్ నిర్వహించాలని తెలియజేశారు. బండి సదానందం ప్రెసిడెంట్ సార్, మా వాకర్ సమస్యలు ఉన్నాయి, మార్నింగ్ వాక్కి రావాలని చెప్తే రావడం జరిగింది. ఈ ట్యాంక్ బండ్ మీద ఏదైతే సౌకర్యాలు కావాలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినారు. ఒక మంచి ట్రాక్ కావాలి సార్, మాకు లైటింగ్ కావాలి, మాకు ఇక్కడ సెక్యూరిటీ, సాయంత్రం పూట చాలామంది వచ్చి తాగి బాటిల్ అన్నీ పడేస్తున్నారు అని చెప్పి వారు 3 అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు సర్క్యులర్గా ఒక ట్రాక్ కావాలి అందరు వాకర్స్కి వాక్ చేయడానికి అని చెప్పి వారు కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్రాక్ ఇక్కడి నుంచి అక్కడి వరకు ట్రాక్ ఎట్లా మరమ్మతు చేయాలి, ప్రాపర్ ట్రాక్ వాళ్ళందరికీ మార్నింగ్ వాక్ చేసేలాగా, లైటింగ్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాము, ఈ లైటింగ్ ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ. ఇంకా ఈ డ్రింకింగ్ కోసము పోలీస్కి పెట్రోల్ పెట్టి సాయంత్రం సరిగా పర్ఫెక్ట్ పెట్రోలింగ్ చేసి ఇక్కడ సేఫ్టీ ఉండేలాగా చేసే బాధ్యత మనందరిది ఉంది. ఇక్కడ జిమ్ కూడా పాడైపోయిందంట, దాన్ని రిపేర్ చేపిమన్నారు. మళ్ళీ ఒకసారి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఇక్కడ మంచి ఏరియా ఉంటే ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మంచి వాకింగ్ ఫెసిలిటీ మందమరి ప్రజలకు తొందరలోనే చేయబోతుంది.
కేతనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు భరత్ నగర్లో 30 లక్షల SDF DMFT నిధులతో నిర్మించిన డ్రైనేజీ సీసీ రోడ్డును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మున్సిపల్ కమిషనర్ జి రాజు, ఏఈ అచ్యుత్, 7వ వార్డు కౌన్సిలర్ పొలం సత్యం, వడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్, స్థానిక ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. కేతనపల్లిలో ఎలక్షన్ టైంలో ఇక్కడ అందరూ రెసిడెంట్స్ సార్ మాకు సైడ్ డ్రైన్స్ కావాలి, రోడ్స్ కావాలి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇదే తీసుకోవాలని చెప్పి ఇక్కడ రెసిడెంట్స్ అందరు కూడా కోరడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ కేతనపల్లికి ఇక్కడనే వచ్చిన 7th వార్డ్కి వచ్చి ఇక్కడ వేరే వార్డులో కూడా అక్కడ రోడ్స్ డ్రైన్స్ బాగాలేవని చెప్పి వాళ్ళు వెకేట్ చేసి పోతున్న సమయంలో ఇక్కడ సుమారు ఈ 7th వార్డులోనే 2,81,00,000 వర్క్స్ శాంక్షన్ చేయించి ఈ రోడ్ ఈరోజు స్టార్ట్ ఖర్చు పెట్టించి SDFల DMFTల CSRల అన్ని 3 కలిసి 2,80,00,000 అంటే మొత్తము కేతనపల్లి మున్సిపాలిటీలో సుధాకర్ కూడా ఉండు వార్డ్ నెంబర్ 28, 27 అన్ని చోట్ల కూడా రోడ్స్ సైడ్ డ్రైన్స్ పనులు నడుస్తున్నాయి. అతి త్వరలోనే అయిపోతాయి. కేతనపల్లిలో ఇంకా అడిషనల్ ఏదైతే సైడ్ డ్రైన్స్కి నిధులు అవసరమో TFIDCలు కూడా నేను సెక్రటరీ గారితో మాట్లాడాను. మాకు ఇంతకుముందు ఏదైతే TFIDCలో ఆపినారో నిధులు లేవని అప్పుడు కేవలం ఎలక్షన్ల కోసము TRS ప్రభుత్వం శాంక్షన్ చేసిందో అది మళ్ళొకసారి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే అది కూడా వస్తుంది. మొత్తం కేతనపల్లిలో అన్ని వార్డులలో CC రోడ్స్ డ్రైన్స్ పూర్తిగా చేస్తాము. ఇక్కడ 40 కోట్ల రూపాయలతోని కేతనపల్లి మండలంలో అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కూడా పనులు జరుగుతున్నాయి. అది కూడా 1 సంవత్సరంన్నరలో ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని మాణిక్యపూర్ శివారులో గుడుంబా తయారీకి ఉపయోగించే పానీయాన్ని నిల్వ చేసిన డ్రమ్ములను ధ్వంసం చేశారు. అనంతరం ఎంక్వైరీ మొదలుపెట్టగా గంభీరావుపేట గ్రామానికి చెందిన దర్వాజుల చంద్రయ్య అని తెలవడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఇప్పుడు ఏదైతే మీ మాణిక్యపూరి శివార్లో ఈ వాగుకుంట మీరు ఈ గుడుంబ పెట్టి ఎవరైతే గుడుంబ పెడుతున్నారో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. మేము వాళ్ళ మీద కేసు కడతాం. ఇప్పుడైతే మీకు సమాచారం తెలిసేమని ఎవరన్నా తెలుసా? మీకు పూర్తి సమాచారం ఇది ఎవరు పెడుతున్నారని తెలుసా? తెలిస్తే మాత్రం నాకు ఏ రాత్రి పెట్టుకుంటాం. ఓకే, తెలిస్తే మాత్రం నాకు చెప్పాలి. మన ఈ గుడుంబాలు అయితే 100% ఎంకరేజ్ చేయద్దు. జీరో మన దగ్గర జీరో ఉండాలి. గుడుంబ తాగి మన ఎవరు తాగుతారు? గుడుంబ ఏం లేనోళ్ళు పేదోళ్ళు తాగుతారు. వాళ్ళకి దీని కాన్సిక్వెన్స్ తెలుసా? ఇలా స్పిరిట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో, ఇది ఎంత స్పిరిట్ ఉంటుందో తెలియదు. ఎంత స్పిరిట్ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. అట్లా అన్ఈక్వల్గా వాళ్ళ హెల్త్కే ప్రమాదమై వాళ్ళు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరు కూడా ఈ గుడుంబాన్ని ఎంకరేజ్ చేయద్దు. మీ విలేజ్లో కూడా గుడుంబం అమ్మినట్టయితే మాకు సమాచారం ఇవ్వండి. మాకు తప్పకుండా తెలపండి. ఏదైతే మరి ఎక్కువ ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి తెలియక వాళ్ళు ఏదో తక్కువగా వస్తుందని చెప్పి తాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాకు సమాచారం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఘనంగా వీడ్కోలు సమావేశం. మున్సిపల్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికిన చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి. కేతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులతో పాటు బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సన్మానించిన వ్యాపార సంఘం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.